హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్ము లోకేష్. ఏంటి నేను సడన్గా ఏదో గూగుల్ మ్యాప్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆల్రెడీ నేను షార్ట్స్లో మెన్షన్ చేశాను కదా, మేము ఒక విల్లాకి వెళ్ళాం, అది ఎక్స్ప్లోర్ చేసి మీకు ఫుల్ వీడియో నేను పెడతానని చెప్పి. అదే వీడియో అనమాట. సో మీకు ఒకసారి నేను డిస్టెన్స్ చూపిద్దామని చెప్పి, మేముండే దారుసలాం నుంచి కిగొంబోని అయోసోఫియా విలా గార్డెన్ హోటల్ అనమాట. ఇది ఎంట్రీ పాయింట్ అనమాట, పార్కింగ్ ప్లేస్. మేము ఆల్రెడీ గేట్ లోపలికి రావడంతోనే మాకు పికాక్స్ అన్నీ హ్యాపీలీ వెల్కమ్ చేసేసాయి. కనిపిస్తుందా మీకు? మా హస్బెండ్ జూమ్ చేసి మరి మీకు పికాక్స్ చూపిస్తున్నారు. చూడండి, ఎన్నో పికాక్స్ ఉన్నాయి ఎంట్రీ దగ్గరే. చాలా బ్యూటిఫుల్గా అనిపించినాయి ఆ పికాక్స్ని చూడడానికి. నేను ఫస్ట్ టైం రియల్గా దగ్గర నుంచి చూశాను. అండ్ ఇదే మనం వెళ్ళాల్సిన విలా. సో ఇది సెకండ్ ఎంట్రీ అనమాట. పదండి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇలా మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. చూసారా, చెట్ల మధ్యలో చిన్న చిన్న గుడిసెలు అంటా చూస్తాం మనం, విలేజ్లో చూస్తాం చూసారా, అలా ఉంది. మొత్తం అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. పార్కింగ్ దగ్గర మాత్రం ఎన్ని ట్రీస్ ఉన్నాయంటే కస్టర్డ్ యాపిల్, ఆరెంజ్ అండ్ మ్యాంగోస్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అసలుకి. చూసారా, ఇది మొత్తం వుడ్తోనే రెడీ చేసినారనుకుంటా. చాలా బాగుంది. ఇది రిసెప్షన్ అన్నమాట, మనం దీని నుంచి వెళ్ళాలి. సో మా లగేజెస్ అన్నీ మేము అక్కడ పెట్టేసాం కార్లో నుంచి తీసి. సో ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం అది తీసుకొని వెళ్ళి ఒక కార్ట్లో పెట్టేస్తారనమాట. కార్ట్లో పెడితే ఆ కార్ట్ తీసుకెళ్ళి మన రూమ్ దగ్గర వదిలేస్తుంది. చూసారా, ఇక్కడ వాచ్ ప్యారిస్, దుబాయ్, లండన్. వావ్ డియర్స్, ఏంటి రియల్ అనుకుంటున్నారా? కాదు, కానీ అది మొత్తం వుడ్తో చేసినది. మాత్రం చూడడానికి నేను ఫస్ట్ టైం అది రియల్ అనుకునే, అది వాల్కి ఉంది కాబట్టి కాదు. అండ్ మా వెంకీ అన్న చూసారా, మేము ఈ ట్రిప్కి వెళ్ళడానికి ఇంత మంచి ప్లేస్ నేను వీడియో తీసి మీకు చూపించడానికి మొత్తం మెయిన్ పిల్లర్ మా వెంకీ అన్నమాట. మా వెంకీ అన్న గురించి లాస్ట్లో ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. అన్నలో ఇంకొక యాంగిల్ కూడా ఉంది, నేను చూపిస్తాను మీకు కూడా. చూసారా ఎంత బాగున్నాయో విలాస్ అన్నీ. పూల్, జిమ్, జూ, ఎవ్రీథింగ్ ఉందన్నమాట విలాలో. చాలా బాగుంది. మా అన్న మళ్ళీ రూమ్కి వెళ్ళామని చెప్తూ వెళ్ళిపోతున్నాడు అనమాట. మాకు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి రెస్టారెంట్కి వెళ్తున్నాడు. సో చూసారా, సైకిల్స్ ఇవి మనం ఎప్పుడైనా రైడ్ చేయొచ్చు. అక్కడున్న లాస్ట్ కార్ కూడా రైడ్ చేయొచ్చు. చాలా బాగుంది మొత్తం. చూసారా ఎంత గ్రీనరీగా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ 4 విలాస్ ఉన్నాయన్నమాట. గోల్డెన్ విలా, రాయల్ విలా, విఐపి విలా అండ్ వివిఐపి విలా. మేము చూస్ చేసుకుంది మాత్రం రాయల్ విలా. ఎందుకో కూడా నేను మీకు మళ్ళీ చెప్తాను. అండ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ప్లేసెస్కే డిఫరెంట్గా ఉంది, కానీ అంబియన్స్ మొత్తం ఒక్కటే అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూనికి నిజంగా 2 ఐస్ సరిపో. నేను ప్రతిసారి ఇదే డైలాగ్ యూజ్ చేస్తాను, ఎందుకంటే అలా ఉంది ప్లేస్ మాత్రం. చూసారా మొత్తం పెద్ద పెద్ద చెట్లు. ఈ చెట్టు చూసారా, దీని దగ్గర డిజైన్ బాగుంది. చూసేటప్పుడు పక్కనే నేను పికాక్ చూసేసానండి. ఓ మై గాడ్, ఏంటి ఇన్ని పికాక్స్ ఉన్నాయి అసలుకి అని చెప్పి. అవి కూడా మనకి క్యూట్గా వెల్కమ్ చేస్తున్నాయి. చూసారా, ఇలాని ప్లాంట్స్కి వాటర్ వేస్తున్నారు. వివిఐపి విలా నేను చెప్పాను కదా. అయితే ఇంకా ముందుకు అలా వెళ్తూ ఉంటే మనకి సేమ్ మన గోవా బీచ్లో ఎలా అయితే ఏమంటారు పూల్ వేసి బీచ్ దగ్గర చైర్స్ వేస్తారో, అదే మొత్తం మీన్స్ అదే లుక్ అనమాట. ఇది రెస్టారెంట్ చెప్పాను, అమ్మకి అన్న వెళ్ళి మాకు ఫుడ్ ఆర్డర్ ఇచ్చేస్తున్నాడు. సో ఇది రెస్టారెంట్. మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ వీళ్ళే అరేంజ్ చేసేస్తారు. చూసారా పూల్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. పూల్ వెనకాల బీచ్ అండి. ఎంత బాగుంది అంటే సూపర్ ఉంది. యాంబియన్స్ మొత్తం న్యాచురల్ అనమాట. ఆ స్టోన్స్ డెకరేషన్స్ కూడా స్టోన్స్తో చేస్తారు. అవి సైడ్కి కనిపిస్తున్నాయి మీకు. చాలా బాగుంది. మేము ఈవినింగ్ టైంలో వచ్చాము, అరౌండ్ 5:30 అనుకుంటా. వ్యూ చాలా బాగుంది. అప్పటికే ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది అంటే బ్లూ మొత్తం అసలుకి. మధ్యలో చెట్లు, పీకాక్స్, చాలా బాగుంది. చూసారా బీచ్ ఎంత పెద్దగా ఉందో వెనకాల, అసలుకి చాలా పెద్దగా ఉంది అసలుకి. ఆ చెట్ల మధ్యలో చాలా బాగుంది. చెట్ల మధ్యలోనే మనకి జూ కూడా ఉంది, వెళ్ళి చూడొచ్చు, మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అది కూడా. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలుకి. ఫ్రంట్ సైడ్ చూసేసేయండి మొత్తం ఒకసారి నుంచి, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ప్లేస్. ఈ పీకాక్ సౌండ్ చేస్తుందండి, చూడండి అరుస్తుంది. అంటే మమ్మల్ని వెల్కమ్ చేస్తుంది అయోసోఫియా విలా గార్డెన్ హోటల్కి. విన్నారా ఎంత క్యూట్గా మనని వెల్కమ్ చేస్తున్నది. చూసారా అది ఎంత టాల్గా ఉందో అసలుకి. అది నించుని అంత పైన, దాని తోక మొత్తం అసలు కింద వరకు చూడండి. కావాలంటే నేను జూమ్ చేసి మరి మీకు నేను చూపిస్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. దాని టేల్ కూడా అంతే బ్యూటిఫుల్ ఉంది అసలుకి. చాలా పెద్దగా ఉంది అసలు అది.
ఇంకా మనం విలా లోపలికి మన రూమ్కి వెళ్ళే టైం అయిపోయింది. సో పదండి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి వెళ్ళాలి అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా వ్యూ మాత్రం. ఇదే మనం ఉండాల్సిన రూమ్ అనమాట. చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ముందు నుంచి. అండ్ మనకి ఇక్కడ రూమ్కి ఒక స్విమ్మింగ్ పూల్ ఇచ్చారనమాట మనకి సపరేట్గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో స్విమ్మింగ్ పూల్. లైక్ మేము 4 ఫ్యామిలీస్ వచ్చామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ముందు చూసారా ఒక ఉయ్యాల, 2 చైర్లు, చాలా బాగుంది చూడడానికి. ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్, అంటే సన్ రైజ్ అవ్వక ముందు అనమాట. మా వెంకీ అన్న అని చెప్పాను కదా, అన్న వాళ్ళ వైఫ్కి సన్ రైజ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో తను సన్ రైజ్ అవ్వకముందే మార్నింగ్ అక్కడ వెళ్ళి చూడనీకి వెళ్ళిపోయిందనమాట. సో వీడియో చూసారా మీకు? అండ్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తారా, క్లౌడ్స్లో మీకు ఒక హార్ట్ షేప్ కనిపిస్తుందా? కనిపిస్తే కమెంట్ చేయండి ఎక్కడ కనిపించిందో. అంటే వీడియో రికార్డ్ నెంబర్ చెప్పండి నాకు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మార్నింగ్ సన్ రాకముందు. ఇదంతా చాలా బాగుంది కదా, క్లౌడ్స్, వాటర్ అన్నీ ఏదో ఏవో మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తున్నాయి. అండ్ ఏదో జూమ్ చేసి చూపిస్తున్నాను అనుకుంటాను. అక్కడ ఒక షిప్ ఉందన్నమాట. సో దాన్ని జూమ్ చేసి మరీ చూస్తున్నాం, అందులో ఎవరైనా ఉన్నారా ఏంటి అసలు అది అని జూమ్ చేస్తున్నాం, కానీ అంత క్లారిటీగా ఏం కనిపించట్లేదు. సో జూమ్ అవుట్ చేసేసినాం. ఇంకా ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఇంకా మనం వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది, సన్ రైజ్ టైం. సో చూసారా సన్ రైజ్ ఎంత బ్యూటిఫుల్గా అవుతుందో. నేనైతే ఇది ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం, అసలుకి మూవీలో చూసినట్టే రియల్గా ఉందండి అసలుకి. చాలా ఇక్కడ మా సందీప్ అన్న ఒక షార్ట్ తీసాడనమాట. సో మీకు అది ప్లే చేస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సన్ రాకముందు నుంచి సన్ రైజ్ అయ్యేంత వరకు తీశాడు వీడియో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆల్రెడీ నేను షార్ట్లో కూడా మెన్షన్ చేశాను. చూసారా ఎంత బ్యూటిఫుల్గా తీశాడు మా అన్న. అన్న పేషెన్స్కి, అన్న టైంకి చాలా గ్రేట్ అండి. చాలా బ్యూటిఫుల్ వీడియో అయితే ఇచ్చాడు మాకు. థ్యాంక్ యూ సందీప్ అన్న. సందీప్ బాయ్ బోల్ డే. ఇంతకుముందు బోట్లో ఎవరైనా ఉన్నారు లేదా కనిపించలేదని చెప్పి సన్ రైజ్ అయిన తర్వాత మళ్ళీ జూమ్ చేసి మరీ చూసారండి. అప్పుడు కూడా అక్కడ ఎవ్వరు కనిపించలేదు, షిప్ మాత్రం ఉంది కానీ ఎవరు లేరు దానిలో. ఇది మా రూమ్ దగ్గర నుంచి అనమాట సన్ రైజ్ వ్యూ. చూసారా, అంటే మా రూమ్కి స్ట్రైట్ సన్ రైజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నుంచి కూడా ఒకసారి క్యాప్చర్ చేసాం మేము వీడియో మొత్తం. చూసి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి జూకి వెళ్ళిపోయామండి. ఇక్కడ నుంచి కింది నుంచి మనం కిందికి వెళ్ళాలి, జూకి వెళ్ళాలి. అండ్ కింద యానిమల్స్ ఉన్నాయన్నమాట. ఏమేమి ఉన్నాయో కూడా చూపించేస్తాను మేము పదండి. చూసి అసలు ప్రతి ఒక్క పాత్లో మొత్తం చెట్లేనండి. చెట్లు, స్విమ్మింగ్ పూల్స్, బీచెస్, యానిమల్స్, పీకాక్స్, చాలా బాగుంది బ్యూటిఫుల్గా. సో మనం ఈ స్టెప్స్ నుంచి ఇంకా కిందికి వెళ్తే మనకు అక్కడ యానిమల్స్ కనిపిస్తాయి అనమాట. సో నేను అలా నడుచుకుంటూ కిందికి దిగుతుంటే నాకు ఒక బ్యూటిఫుల్ హార్ట్ కనిపించిందండి. అది ఎవరిదా అని చెప్పి నేను ఇలా చూసేసరికి ఇది మొత్తం గ్రాస్తో చేసిందనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది. దీనిలోంచి బీచ్ చాలా క్యూట్గా కనిపించిందా మీకు కూడా? అండ్ అలానే లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మీకు ఒక చిన్న గుడిసె కనిపిస్తుంది. చూసారా అది ఎంత బాగుందో. న్యూ కపుల్స్కి మాత్రం ఇట్స్ ఏ గుడ్ ప్లేస్ అనమాట, కూర్చొని హ్యాపీగా మాట్లాడుకోవడానికి. చెప్పాను కదా మనం కిందికి వచ్చేసరికి జూ కనిపించేసి అని చెప్పి. అక్కడ నుంచి జిరాఫీ అండ్ జీబ్రాస్ నన్ను వెల్కమ్ చేస్తున్నాయి హాయ్ అని చెప్పి. సో నేను కూడా హాయ్ అని చెప్పి వాటితో మాట్లాడడానికి వచ్చేసాను నేను. చూసారు ఇటంటే జీబ్రా ఫ్యామిలీ, ఇటు జిరాఫీస్, అటు డియర్స్, అటు ఆస్ట్రిచెస్ ఉన్నాయి. చూసారా కనిపిస్తుందా క్లియర్గా? హాయ్ చెప్పేసేయండి మీరు కూడా అందరూ జిరాఫీకి, జీబ్రాకి. అండ్ ఇక్కడ 2 జిరాఫీస్ ఉన్నాయన్నమాట. ఒక దాని పేరు ఆయా, ఇంకో దాని పేరు జాయ్ అనుకుంటా. కానీ అవి 2 చాలా బాగున్నాయి. అంటే థర్డ్ వన్ ఉంది, అది దాని పేరు నాకు తెలియదండి. మేము ఈ 2తో అయితే మాట్లాడాను నేను. అందులో ఆయా చాలా ఫేమస్ అనమాట మనకి జిరాఫీ. ఎందుకంటే అది మన యూట్యూబ్లో రావడానికి, దాని వీడియో క్యాప్చర్ చేయడానికి అది ముందు వచ్చి అది ఒక్కటే నించుంది అనమాట మనకి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పడానికి. కావాలంటే చూడండి, మీకు నేను ఆ వీడియో కూడా పెడతాను. చూసారా జీబ్రా. ఇంకా మేము జీబ్రా ఫామ్లోకి దిగేసామన్నమాట. సో వాటికి ఫుడ్ పెట్టి కొన్ని పిక్స్, కొన్ని మెమోరీస్ కలెక్ట్ చేసామని చెప్పి. కానీ జిబ్రాస్ అంత ఏమంటారు సౌండ్ చేయలేదండి. చెప్పాను కదా ఆయా జాయ్ ఈ 2. అండ్ ఈ కాకాస్ మనని లోపలికి తీసుకెళ్ళి ఫుడ్ మన చేతికి ఇచ్చి మన చేతులతో జిరాఫీస్కి, జీబ్రాస్కి, ఆస్ట్రిచ్ అండ్ పెట్టడానికి. సో ఇది రావట్లేదు ఎందుకో, దీనికి ఏమైందో.
ఫుడ్ తీసుకొని వెళ్ళేసరికి మొత్తం ఆయా, జోయా అండ్ జీబ్రాస్ అన్నీ దగ్గరకు వచ్చేసాయి ఫుడ్ని తిననీకి. సో మేమందరం అన్న వాళ్ళు మేము అందరం కలిసి కపుల్స్గా ఫుడ్ పెడుతూ ఫొటోస్ మొత్తం తీసుకొని మెమొరీస్ అన్నీ క్యాప్చర్ చేశాను నేను. అండ్ ఆయా అనే ఒక జిరాఫీ మన యూట్యూబ్లో ఫేమస్ అవుదామని అనుకుందని చెప్పాను కదండి, అది ఇదే ఆయా. సో చూసారా, చూడండి, కావాలంటే నన్ను వీడియో తీస్తుంటే అది దగ్గరకు వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. మీరు కూడా చెప్పండి హాయ్ ఆయా. చూసారా ఎంత క్యూట్గా వచ్చి మనకి హాయ్ చెప్తుందో అని. చూసి ఇప్పుడు ఆస్ట్రిచ్ కూడా మన దగ్గరకు వస్తుందండి. వీళ్ళేంటి నన్ను వీడియో తీస్తలే. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా అన్న చూసారా 2 టైగర్స్తోని ఎంత మంచిగా పిక్స్ దిగుతున్నాడో. అవి కూడా చాలా సైలెంట్గా ఉన్నాయండి. మా అన్నని చూడంగానే అవి కూడా భయపడినట్టున్నాయి. ఎందుకంటే మా అన్న పెద్ద సెలబ్రిటీ, మీకు తెలియదు. మా అన్న వాళ్ళు ఫొటోస్ దిగడం అయిపోయిన తర్వాత, మా అన్న వాళ్ళు దిగడం తర్వాత ఈ 2 టైగర్స్ లేజీ బంప్స్ అయిపోయినాయి. సడన్గా ఇంకా అవి టయర్డ్ అయిపోయినాయి. ఎందుకంటే మా అన్న వాళ్ళు మేము అన్ని ఫొటోస్ దిగాం వాటితోని, ఇంకా వలసిపోకపోతే ఎలా చెప్పండి. పాపం ఈ 2 కాకాలు చాలా ట్రై చేస్తున్నారు, కానీ అవి అసలు ఒక ప్లేస్ నుంచి జరగదు. ఇంక కారణం మా భాష అన్న, మా వెంకీ అన్న, సుమంత్ అన్న, సందీప్ అన్న. ఆకలేసి మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయామండి. మేము బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే సడన్గా పీకాక్ మొత్తం రెక్కలన్నీ ఇప్పి డ్యాన్స్ చేసింది. సరే ఏంటా అని చెప్పి మేము వీడియో తీయడానికి వెళ్ళాము. చూసారా అది ఎంత బ్యూటిఫుల్గా మొత్తం దాని రెక్కలు మొత్తం ఓపెన్ చేసి క్యూట్గా మన వీడియోస్కి పోజెస్ ఇస్తుందన్నమాట. అది చూసారా, దాన్ని కూడా యూట్యూబ్లో ఫేమస్ చేసేద్దామండి మనం. చూడండి, దాని ఫ్రంట్ సైడ్ ఏంటి, దాని బ్యాక్ సైడ్ కూడా మనకు చూపిస్తుంది. అంటే అది ఫేస్ కవర్ చేస్తుంది, వీళ్ళు తీసుకెళ్ళి మనం ఎక్కడ ఫేమస్ చేస్తారని చెప్పి. అయినా మనం వదులుతామా, మనం ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళి ట్రై చేసాం, వీడియో మొత్తం తీసాం. చూసారా, దానికే కోపం వచ్చి అది ఇంకా వీళ్ళు నన్ను వదిలేరురా బాబు, ఫేమస్ చేయని అని చెప్పి తిరిగి అదే ఎన్ని ఫొటోస్ తీసుకుంటారో తీసుకోండి, ఎన్ని వీడియోస్ కావాలో తీసుకోండి అని చెప్పి అదే పోజెస్ ఇస్తుంది మనకి. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇంకా మేము ఇక్కడ దీన్ని వీడియో తీస్తుంటే ఇంకా 2 దాని ఫ్రెండ్స్ పికాక్స్ వచ్చి మొత్తం అడ్డం నుంచి నన్ను కూడా ఫేమస్ చేయండి అబ్బా అని చెప్పి, ఇంకా అది మాత్రం చేయనియట్. అరే నేను బిజీ ఉన్నా భయ్ మీరు జరగండి అని చెప్పి అవి 2టిని జరిపేస్తున్నాయి. అవి కూడా వినట్లేదు. ఇదేమో మనకి పోజ్ ఇస్తుంది అండ్ ఇది ఎట్ ఏ టైం అటు కూడా చూసుకుంటుంది, ఎవరు ఫేమస్ అవ్వదు, నేను ఒక్కదానే ఫేమస్ అవ్వాలని. ఇంకా అలానే పికాక్తో ఒక వాక్ వెళ్ళిపోయాం. చూసారా అది ఎంత క్యూట్గా నడుస్తుంది. ఇక అది క్లోజ్ చేసేసి మన వీడియోస్ ఫొటోస్కి ఇచ్చేసిన తర్వాత అది ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తే మేము కూడా దాన్ని ఫాలో అయిపోయాం. చూసారా అక్కడ ఎన్ని పికాక్స్ ఉన్నాయో, అసలుకి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. మనం మాత్రం ఒక పికాక్ ఇంకా బాగా పడ్డామండి, అది మేబీ తర్వాత ఫీల్ అవుతుంది. ఇది మన బ్రేక్ఫాస్ట్ చేసే స్పాట్ నుంచి చూసారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మేము మాత్రం చాలా ఎంజాయ్ చేసామండి ఈ ప్లేస్కి. నేచర్ లవర్స్కి మాత్రం ఇట్స్ రొమాంటిక్ ప్లేస్, చాలా పీస్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.